డైరెక్టర్ గుణశేఖర్ అంటే మనందరికీ ఒక వ్యూ ఉంటుంది ఎలాంటి సినిమాలు తీస్తారు అని చెప్పేసి. అయితే ఇప్పుడైతే సమాజంలో జరుగుతున్నటువంటి ఒక డేర్‌నెస్‌ని చూపించడానికి రిస్క్ చేసి మరి 'యుఫోరియా' అనే సినిమా నిర్మించాడు అని చెప్పేసి అంటున్నారు. మరి ఈ సినిమా ఏ విధంగా ఉంది? జనాలు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారంటే ఏం చెప్తారు? సో 'యుఫోరియా' అనే సినిమా వాల్ పోస్టర్స్ అయితే చూసామన్నమాట. ఇందులో అంతా కొత్త వాళ్ళు ఉన్నారు. సో యాక్ట్రెస్ భూమిక గారు ఉన్నారు, గౌతమ్ మేనన్ గారు ఉన్నారు. ఏంటి ఈ పోస్టర్ అని ఆరగా చూడటం మొదలుపెట్టారు జనాలు. తర్వాత ఈ సినిమా గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. చూస్తే షాక్ ఏంటంటే కింద డైరెక్టర్ గుణశేఖర్ ఉందన్నమాట. అదేంటి గుణశేఖర్ గారు అసలు వీళ్ళెవరు కొత్త వాళ్ళని పెట్టుకుని సినిమా తీయడం ఏంటని చెప్పి చాలామంది అనుకున్నారు అనమాట. ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్స్ డెలివరీ చేసి మహేష్ బాబు గారు, చిరంజీవి లాంటి గారు ఒక స్టార్స్ని డైరెక్ట్ చేసిన ఒక డైరెక్టర్ మరి ఈరోజు ఇట్లాంటి పరిస్థితికి రావడం ఏంటి అని చెప్పి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరి ఏదేమైనా కానీ ఆయన ప్రొడక్షన్లో ఈ సినిమాని అయితే తీసుకొచ్చారనమాట. వాళ్ళ డాటరే ఈ సినిమా ప్రొడక్షన్ అంతా చూసుకుంటూ ఉన్నారు. సో మరి ఆయన ఒక టీం వర్క్ లాగా ఇదంతా చేసుకుంటూ ఉన్నారు ఫ్యామిలీతో కూర్చుని. సో మరి 'యుఫోరియా' అనే సినిమా స్టోరీ విషయానికి వస్తే ఈ నేటి తరం పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనే దానిపైన ఒక మంచి కథనైతే ఎంచుకుని సినిమా తీశారనమాట. మరి ఇందులో సారా అర్జున్ గారి క్యారెక్టర్ ఒక ఐఏఎస్ అధికారి అవ్వాలని ఒక ఇదితో పట్టుదలతో ప్రిపేర్ అవుతూ ఉంటే ఆ ఫ్రెండ్స్ కొంచెం ఆమెను తీసుకువెళ్ళి ఒక దారుణమైన పరిస్థితికి తీసుకొస్తారు. సో అక్కడ నుంచి కథ ఎటు తిరిగింది, ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి మన ఎవరైతే డైరెక్టర్ గౌతమ్ మేనన్ గారు ఉన్నారో ఆయన ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా చేశారనమాట. అలాగే భూమిక గారు కూడా చాలా మంచి పాత్ర వచ్చింది. సో ఇలా మొత్తం మంచి క్యారెక్టర్స్ని మంచి స్క్రీన్ ప్లేని రాసుకున్నారు. అలాగే ఒక మంచి మెసేజ్ని కూడా సోషల్ మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేశారనమాట. సో ఈ సినిమా చూసిన వాళ్ళందరూ ఆల్రెడీ ఇప్పటికే చాలా బీభత్సమైన పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. సో మెల్లమెల్లగా షోకి జనాలు పెరుగుతూ వస్తున్నారు అనమాట. మరి అదే గుణశేఖర్ గారి మ్యాజిక్ అంటే, ఎందుకంటే ఆయన ఒకసారి సినిమా తీశారంటే దాన్ని చూడటానికి జనాలు మెల్లమెల్లగా వస్తూనే ఉంటారు. మరి ఒక్కడు అప్పట్లో తీసిన సినిమాకి ఇప్పటికీ కూడా ఎన్నిసార్లు రిలీజ్ చేసినా చూస్తున్నారంటే ఆయన స్క్రీన్ ప్లేలో ఉండే మ్యాజిక్ అటువంటిది. సో అట్లా మధ్యలో కొంచెం వెనకబడ్డారు 2-3 ఫ్లాప్స్ తీసి. కానీ సో ఆయనలో ఉన్న క్యాపబిలిటీ ఏంటంటే ఆ స్క్రీన్ ప్లే మాస్టర్ అనమాట. ఒకప్పుడు గ్రాండ్గా సెట్స్ వేసి పెద్ద సినిమాలు తీసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే బడ్జెట్ కంట్రోల్లోకి తీసుకొచ్చి, ఎందుకంటే ఆయన ప్రొడక్షన్ కాబట్టి ఆ బడ్జెట్ కంట్రోల్ చూసుకుని చాలా మంచి స్క్రీన్ ప్లే పైన దృష్టి పెట్టి ఈ సినిమాని తీశారు. సో మరి ఇప్పుడు జెన్జీ కిడ్స్కి అయితే ఈ సినిమా మంచి మెసేజ్ లాగా వెళ్తుంది. రీసెంట్గా కోర్ట్ అనే సినిమాని అందరూ అట్లా ఒక మెసేజ్లా తీసుకున్నారు. ఈ 'యుఫోరియా' కూడా ఒక యుఫోరియా సృష్టిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదనమాట. మరి సినిమాకి చూసిన వాళ్ళందరూ కూడా కాలభైరవ్ గారి మ్యూజిక్ కూడా కనెక్ట్ అవుతున్నారు. సో అది కూడా చాలా మంచి ప్లస్ ఎలిమెంట్ అని చెప్పుకోవచ్చు మ్యూజిక్. సో మరి ఇంకా ఓవరాల్గా ఈ సినిమా మూవీ థియేటర్లో ఏ రేంజ్ కలెక్షన్స్ చేస్తుంది, సో ఈ కొత్తగా వచ్చిన యాక్టర్స్ అందరికీ ఎటువంటి పేరు తీసుకొస్తుంది, మరి గుణశేఖర్ గారికి మళ్ళీ స్టార్ అవకాశాలు వస్తాయా ఈ సినిమా తర్వాత అనేది చూడాలి.